ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంటు సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్య సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్య సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశుల వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది. తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవడం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 13వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మరి వీరికి ముఖ్యంగా కుజగ్రహము ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా వారి యొక్క జన్మ రాశిలోనే రాహుతో కలిసి ఉండడం, ఆ తదుపరి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ద్వితీయంలో శనితో కలిసి కుజుడు ఉండటం. సరే, దీని గురించి ఎటువంటి మనకి ఫలితాలు కలుగుతాయో చెప్పుకునే ముందు, జన్మరాశిలో వీరికి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2వ తేదీ వరకు 5 గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి అనేటటువంటిది జరుగుతున్నది. ఇప్పటికే చాలామందికి ఆ విషయం తెలుసు. రవి, బుధ, శుక్ర, కుజ, రాహుగ్రహాల యొక్క సమ్మిళిత ప్రభావము ఈ రాశి వారికి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. ఎందుకంటే మన యొక్క జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ యొక్క జన్మరాశిలో కానీ, జన్మలగ్నంలో కానీ రాహువు కానీ, కేతువు కానీ ఉంటే దాన్ని అనంతకాల సర్పయోగ దోషంగా చెప్తూ ఉంటారు. మరి ఈ రాహువుతో ఎప్పుడైతే ఈ 4 గ్రహాలు కలిసి ఈ 7 రోజులు ఉంటాయో, 8 రోజులు, ఆ గ్రహాల యొక్క శక్తి అంతా కూడా రాహువు చేత మింగబడి ఉంటుంది. అంటే ఒక బ్లాక్ హోల్లోకి తోయబడి ఉంటుంది. దాని రీత్యా వీరి యొక్క ఆరోగ్యము, తండ్రి గారి యొక్క ఆరోగ్య రీత్యా ఎన్నో సమస్యలు, ప్రతిబంధకాలుగా వీరికి ఏర్పడి జీవితంలో ఏదో తెలియనటువంటి పోగొట్టుకున్న వాడిలాగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కుంభరాశి వారికి. అలాగే ఉద్యోగాలలో ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ముందుకు వాళ్ళు వెళ్ళినా అక్కడ అన్నీ కూడా ప్రతిబంధకాలు, ప్రతికూలతలే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కటి కూడా సవ్యంగా వీళ్ళ చేతికి రాదు.
సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయా అనేటటువంటి భ్రమలో బతుకుతూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా అవతల వాళ్ళు అవమానించినట్టుగా మాట్లాడటము, దాని ద్వారా వీరు చేయాల్సిన పనిని కూడా నిర్లక్ష్యం చేయటం, బద్దగించటం, అసలు ఆ పని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం జరుగుతూ ఉంటాయి. వీరు జాతకంలో వీరి లగ్నరీత్యా ఎంతటి కృషి చేసిన వాళ్ళైనా, ఎంతటి అనుభవజ్ఞులైనా, ఎంతటి ప్రోద్బలమైనటువంటి మానసిక శక్తి ఉన్నా, ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నా, వారి యొక్క లగ్న రీత్యా ఉన్నటువంటి దశలు అంతర్దశలు ఎన్ని యోగిస్తున్నా ఇప్పుడు వీరికి నడుస్తున్నటువంటి దోషం మాత్రం చాలా కష్టతరమైనటువంటిది, క్లిష్టతరమైనటువంటిది అని చెప్పుకోవాలి. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గటము, కొన్ని అనారోగ్యాల పరిస్థితుల రీత్యా కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత వలన కావచ్చు, అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అన్యోన్యత లోపం వలన కావచ్చు, అలాగే వీరికి ఉన్నటువంటి ఆలోచనలు పూర్తిగా వైవిధ్యకరంగా మారటం ద్వారా కొన్ని దుర్లక్షణాలు, దుర్వ్యసనాలు కలగటము, వీరి యొక్క ఆలోచనలు స్త్రీల యందు కావచ్చు, స్త్రీలైతే పురుషుల యందు కావచ్చు, ప్రేమ స్వభావితమైనటువంటి పనికిరాని ఆలోచనల వైపు వెళుతూ వీరి జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కుంభరాశి వారి. ముఖ్యంగా సహాయ విషయంలో, అంటే ఎవరైనా సరే కుటుంబ బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, వీరి వలన కాస్త వీరికి సహాయం అందుతుంది అనుకుంటే ఉన్నట్టుండి ఆ సహాయం కాస్త వాళ్ళు చేతులు ఎత్తేయటం, వీరు అడిగితే దానికి తగ్గట్టుగా పోట్లాడటం, వారి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా కాస్త దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కలగటం, కుజరాహుల యొక్క దోషం అంతా ప్రబలుతూ ఉంటుంది. ఎందుకంటే కాలసర్పయోగ దోషం ఇది ముఖ్యంగా అనారోగ్య లోపాలని వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. సరే, పంచగ్రహ కూటమి విధంగా ఉంది. మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహు కేతువుల యొక్క దోషం అనేటటువంటిది వీరు చేసేటటువంటి సంకల్పిత ప్రతి చర్యలోనూ ఆటంకాలు, విభేదాలు, గొడవలు, సమస్యలు, అన్నదమ్ములతో వైషమ్యాలు, ఆస్తిపాస్తుల విషయాలలో అవసరం లేనటువంటి కోర్టు కేసులు వీరిని మానసిక అస్పష్టతకి, అసమర్థతకి గురి చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయే ఉద్యోగం ఉంటుంది అంటే ఊడే పరిస్థితి కలుగుతుంది. వీరికన్నా పై ఎత్తులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తానులే, అవసరమైతే నేను మాట సహాయం చేస్తాను, నీ ఉద్యోగం ఎక్కడికి పోదు అన్నవాళ్లే ఉద్యోగానికి ఎసరబెట్టే పరిస్థితి కుజరాహుల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది తెలుసుకునే లోపల జరగాల్సిందంతా జరుగుతుంది. మీరు ఏదైతే మానసిక సంకల్పంతో, ధైర్యంతో, నేను నా స్వయం సంకల్పంతో, స్వశక్తితో, నాకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి శక్తితో నేను ఈ పని చేస్తాను, నేను ఎంత పనికైనా ఓడుస్తాను అనుకుంటారు, కానీ ఆరోగ్యం సహకరించకపోవచ్చు. దాని ద్వారా వీరు చాలా చాలా డిప్రెషన్స్ లెవెల్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. వీరు ఏదైనా చేసుకునే పరిస్థితులు కూడా కొంతమంది జాతకాలలో కుజరాహువులు గనక స్వయం సిద్ధంగా ఎక్కడైనా ఇబ్బందులను కలిగజేస్తే మటుకు వీరికి దోషప్రదంగా అని చెప్పుకోవాలి. కొంతమందికి అయితే సరే గనక జాతకంలో ఈ కుజరాహువులు ఎక్కడైనా అనుకూలం గనక ఉన్నట్లయితే వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంత కాస్త అంత వ్యవహారం అవుతుంది. అన్నదమ్ములు వాళ్ళంతటా వాళ్లే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఆనందదాయకంగా, యోగకరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. జన్మజాతకంలో ఈ కుజరాహు కేతువులు అనుకూలమైన పరిస్థితులు ఉంటే. అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వస్తాయి. అట్లాగే ఒక్కోసారి వీళ్ళు ఉద్యోగ విషయంలో కావచ్చు, ఏదైనా కొన్ని అన్నదమ్ముల గొడవల విషయంలో అక్కడ దాకా వెళ్ళి ఏదైనా ఇబ్బందులు చేసుకుందాం అంటే కొన్ని ఆత్మహత్య ప్రేరితమైన పరిస్థితులు వీరు చేసుకుందాం అనే లోపల జాతకంలో ఉన్న గ్రహస్థితి వీళ్ళని వెనక్కి లాగేస్తుంది, ఒకవేళ అనుకూలంగా ఉంటే. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు గృహ సంబంధిత అమ్మక విషయాల్లో కానివ్వండి, అన్నదమ్ముల విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన ప్రమోషన్ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా, అట్లాగే విద్యార్థులు అయితే కనుక విద్యా సంబంధిత విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పడాలి. భార్యాభర్తలు అయితే కనుక ముఖ్యంగా మీ మధ్య అసలు గొడవ లేనటువంటి రోజు క్షణం ఉండదేమో అనేటటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క దోషం వలన. కాబట్టి
మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఈ ఏప్రిల్ 5వ తేదీ వరకు కుంభరాశి వారు. ప్రాణానికి సంకటము రాదు, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు రావు, అనవసరమైన గొడవలు మీ దాకా రావు, వచ్చినా అవి సమసిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తి లేనటువంటి వాళ్ళు, జాతకంలో ఇబ్బందులు పడుతూ సంతాన విహీనత్వం కలిగిన వాళ్ళు, ఎప్పుడూ కోర్టు కేసులు అనుభవించే వాళ్ళు, కుజరాహువులు కోర్టు కేసులు ఇస్తూ ఉంటారు ఎక్కువ. ఉద్యోగాల్లో ఎంత ప్రయత్నాలు చేసినా రానటువంటి వాళ్ళు, అట్లాగే భార్యాభర్తల మధ్య ఎడతెరిపిన గొడవలు పడి కోర్టు కేసుల్లో డబ్బులు తగలేసేవాళ్ళు, ఎవరైనా సరే ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి అనారోగ్యాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక మా పీఠంలో ఈ ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహు కేతుగ్రహాలకు సంబంధించినటువంటి జపాలతో పాటుగా దుర్గా సూక్తము, అట్లాగే గణపతి అధర్వణ సూక్తము, సర్ప సూక్తము, ఈ 3 సూక్తాలు జపపారాయణ చేస్తూ ఆ దేవతల్ని ఆరాధిస్తూ మార్చి 18వ తేదీన సుబ్రహ్మణ్య పాశుపత హోమము, వివాహము, సంతానము, కోర్టు కేసులు, గొడవలు, అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు, బంధుమిత్రాదులతో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, అట్లాగే కొంతమందికి చేతబడి లాంటివి ఏదో చేశారంటారు. అవన్నీ నేను నమ్మకపోయినప్పటికీ కూడా కొంత దాన్ని గాలి, ధూళి, భూత ప్రేత పిశాచాలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క దోషం ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా పిశాచ యోగంగా కూడా మనం భావించాలి. ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రమాద దోష నివారణ కోసము తప్పకుండా మీరు చేస్తూ ప్రయత్నపూర్వకంగా మీరు పూజలు చేస్తూ మా పీఠంలో నేను చేసేటటువంటి ఈ హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో, అట్లాగే ఈ పూజల్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి లాభస్థితి కలుగుతుంది. అట్లాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు కుంభరాశి వారికి ద్వితీయంలో శనితో కలుస్తాడు. ఇది మహా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆర్థికంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అవతల వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా డబ్బు వస్తుంది అనుకున్న వాళ్ళకి ధనం నష్టపోయే పరిస్థితి, కుటుంబంలో పరువు పోయే పరిస్థితి, కుటుంబంలో ఎప్పుడు ప్రతిక్షణం గొడవలే. ఈ యొక్క 38 రోజులు మాటని కోల్పోతారు. ఫుల్ అగ్రెసివ్నెస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ఉద్యోగంలో దోషం కలుగుతుంది. అంటే ఉద్యోగం పోవటము, ప్రతిబంధక దోషం ఏర్పడటం, ఊరికినే అన్నదమ్ములు అనవసరమైనటువంటి రాద్ధాంతం విషయంలో కుటుంబంలో సరైనటువంటి యోగం లేకుండా చేసుకోవటము, తినే తిండిలో కూడా ఒక్కోసారి కొంత విషాహారం కలవడం ద్వారా కడుపులో డైజెషన్ పార్ట్ పాడైపోవటము, ధన నష్టం విపరీతంగా కలగటం, అనుకోకుండా ప్రయాణాలు పెట్టుకొని అది వృత్తిరీత్యా కావచ్చు, ప్రమోషన్ రీత్యా కావచ్చు, లేదా బంధుమిత్రాలతో కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, ధనం వస్తుంది పెరుగుతుందని చెప్పి కాస్త కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవటం, దాని ద్వారా మానసికమైనటువంటి సంఘర్షణ కలిగి వీరు కొన్ని కోరికలు చచ్చిపోయినట్టు అయిపోవటం, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి కుటుంబ గొడవలు, సమస్యలు, ఆర్థిక నష్టాలు, పెట్టుబడుల్లో సమస్యలు, చేసినటువంటి సహాయ సహకారాలన్నీ అవతల వాళ్ళు మర్చిపోవటము, ఉద్యోగ వ్యవస్థలో సంబంధ దోషాలు, అనారోగ్య బాధలు, వాటి వలన ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. జాతకంలో గనక ఈ కుజశనులు కానీ ఎవరైనా అనుకూలంగా ఉన్నట్లయితే కొంతవరకు వీరికి ఉపశమనం కలగచ్చు. అంటే దశాంతర దశలు ఎక్కడైనా సరే కొంత వేరే గ్రహాలు పరిపాలించిన ఈ గ్రహాలుండి వాళ్ళు అనుకూలంగా ఉన్నారనుకోండి, ఇవన్నీ కూడా రివర్స్ అయ్యి కాస్త వీళ్ళని తటస్థంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా 100% జాతకంలో అనుకూలంగా ఉన్న ఇప్పుడు అనుకూలంగా ఉండవండి. ఎందుకంటే జన్మజాతకం మనకి ఈవెంట్స్ని తెలియజేస్తే గోచారం మన మానసిక స్థితిని కలుగజేస్తుంది. కాబట్టి మనసుకి మాత్రం పీడ ఉంటూనే ఉంటుంది. అదే కదా గోచారం. గోచారంలో చెప్పినవన్నీ జరగవటానికి లేదండి, కంపల్సరీ జరుగుతాయి. జాతకంలో మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నరీత్యా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక్కడికి తోయబడుతూ ఉంటుంది కిరణాలని, ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యని. అవి మాత్రమే జరుగుతాయి. వాటిల్నే మనము సంతానము, విద్య, గృహయోగము, లేకపోతే గొడవలు, కోర్టు కేసులు, వైద్యాలయాలు, ప్రమాదాలు, భార్యాభర్తల ఎడబాట్లు, సంతాన విహీనత, గర్భచ్ఛిన్న దోషాలు, ఇన్ని దోషాలు ఆపాదిస్తూ ఉంటాయి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో వచ్చినప్పుడు. కాబట్టి జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత వచ్చింది. కాబట్టి కుంభరాశి వారు మరి ఇటు రాహుకేతువుల దోషాన్ని, ఇటు కుజశనుల యొక్క దోషాన్ని పూర్తిగా అనుభవిస్తున్నారు. కాబట్టి తప్పకుండా కుంభరాశి వారు మరి ఏలినాటి శని దోష ప్రభావము, కుజ దోష ప్రభావాన్ని ఎదిరించడానికి మరి సంతానము, వివాహం కోసము వీరు తప్పకుండా ధన నష్టం జరగకుండా ఉండడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మా పీఠంలో ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు కూడా హనుమంతుడికి సంబంధించినటువంటిది మన్య సూక్త జపాన్ని పారాయణగా చేస్తూ
కుజశనుల యొక్క దోష పరిహారార్థము వారి యొక్క శాంతి జపాన్ని చేస్తూ ఏప్రిల్ 17వ తేదీన పవన సూక్త సహితముగా మన్యు సూక్త హోమాన్ని, మృత్యుంజయ పాశుపత హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ 70 రోజుల యొక్క ప్రాసెస్ పూజలో ఈ యొక్క హోమ కార్యక్రమం కావచ్చు, జప శాంతి విషయంలో కావచ్చు, పారాయణల విషయంలో ఎవరికి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నా సరే, జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, ఇబ్బందులు పడుతుంటే తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏ పూజ చేయాలన్నా విపరీతమైనటువంటి ధనము కాస్త ఖర్చు అవుతోంది. ఇది మనందరం కలిసి భగవంతుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఉన్నంతలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎవరి యొక్క పేరుతో వారి యొక్క దోషాన్ని చెప్తూ నిత్యము చేసేటటువంటి పూజకి స్వల్పమాత్రంగా చేసినటువంటి దక్షిణ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. దాని ఫలితం మాత్రం చాలా అధికంగా ఉంటుంది. ఇది నమ్మిన వాళ్ళు మాత్రమే చేయండి. జాతకంలో ఏదైనా గ్రహ దోషాలున్నా అవి చెప్పండి, దాని ప్రకారం నేను సంకల్పంలో చెప్పి చేస్తాను. మీకు లాభం కలగడానికి నా వంతు మంత్రతంత్రపరంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. మీరు మానసికంగా మీ యొక్క యోగక్షేమం కోసము, పీఠం యొక్క అభివృద్ధి కోసము మీరు చేయవలసిన ధర్మం మీరు ఆచరించండి. ఓం శరవణ భవాయ నమః.